నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు అన్న జీవన్ రెడ్డి గారు మరి వారు ఎన్నికల బరిలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. రేపటి రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొరుట్లలో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. కనుక జగిత్యాల ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా పాత్రికేయ సోదరుల వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు బీజేపీ అభ్యర్థి అయినటువంటి అరవింద్ గారు ఏదో మాట్లాడారని చెప్పి మాకు తెలియవచ్చింది. మరి ఈ సందర్భంగా వాటి అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. 45 సంవత్సరాలుగా జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏం చేశారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. అరవింద్ గారు మీ యొక్క కూలింగ్ అద్దాలు, కండ్ల అద్దాలు దించి జేబులో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలను అందరి దగ్గరికి వెళ్ళి మీరు అడిగినట్టయితే జీవన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేస్తున్నాం కనబడుతుంది. మీకు చేత కాకపోతే మీరు రండి, నాతోని ఒక వీళ్ళు చైర్ తీసుకెళ్ళి గడప గడపకు, ఇంటింటికి, ఓటర్కి కల్పించి జీవన్ రెడ్డి గారు ఏం చేశారో మీకు చెవులు పలిగిపోయే విధంగా వినిపించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. డి శ్రీనివాస్ కొడుకై ఉండి ఈరోజు రాజకీయంగా బేస్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అందరికీ తెలిసిందే. నువ్వు మాట్లాడేది సంస్కారం లేకుండా ధర్మం అంటావు. ఏ ధర్మం లేకుండా ఏదో నానా రకాలుగా మాట్లాడుతున్నావే నువ్వా? ఏది ఏమైనా రానున్నటువంటి రోజుల్లో తట్టా బుట్టా చదువుకొని విదేశాలకు పోతున్నావు మిస్టర్ అరవింద్. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడు అతనే ఎవరు లేరు. ఈరోజు ఆయుష్మాన్ భవ అంటున్నావే, ఆయుష్మాన్ భవ రాజీవ్ గాంధీ బొమ్మ లేకపోతే పెడతలేని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పైన ఆరోపణ చేస్తున్నావే. నా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. నార్త్ స్టేట్లో మీ భారతీయ జనతా పార్టీ పరిపాలించేటువంటి రాష్ట్రాల్లో కూడా ఆయుష్మాన్ భారత్ యొక్క కార్డు పనికొస్తారని చెప్పి పేద ప్రజలు లబోదిబో అని మొత్తుకుంటున్నారు. ఇక విషయం తెలుసా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? చాలు అరవింద్ గారు, తట్టా బుట్ట సర్దుకొని రూమ్లో గదిలో ఉండి తాళం వేసుకొని ఉండాల్సిందిగా ఈ సందర్భం కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల సభ, జనజాత సభ నిర్వహిస్తున్న సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు కానీ, జగిత్యాల జిల్లా ప్రజలు కానీ, పట్టణ ప్రజలందరూ కూడా తప్పకుండా పెద్ద మొత్తంలో హాజరై ఆ కోర్టులో జరిగే ముఖ్యమంత్రి గారి సభ, జనజాత సభను సక్సెస్ చేయవలసిందిగా మరి కోరుకుంటూ, ముఖ్యంగా మరి మామూలు లాంటి వారు నాకు తండ్రి లాంటి వారు అని చెప్పి ఈరోజు మరి ఎన్నికలలో ఉచిత ప్రేలాపాలను పొందడం ఇది తగదు. మరి ఎట్లాగో నువ్వు పోతున్నావు, గుండు గీసుకొని పోతున్న మాట వాస్తవం. జగిత్యాల జిల్లా ప్రజలే కాదు, యావత్ నిజామాబాద్లో ఉన్న 7 సెగ్మెంట్ ప్రజలు తిరస్కరణకు గురైపోతున్నాం. ఈ సందర్భంగా మరొకసారి మేము హెచ్చరిస్తూ జీవనాన్న గెలుపు తథ్యమని భావిస్తూ మరొకసారి జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా రేపు జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ రేపు జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి గారి సభ కోరుట్లలో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా రావాలని ఈరోజు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జీవనన్న గారు ఎంపీగా నిలబడుతున్నారు. దానికి మద్దతుగా రేవంత్ రెడ్డి సభ జరుగుతుంది. వారందరూ అదేవిధంగా జగిత్యాల పట్టణానికి సంబంధించిన కార్యకర్తలు మరియు మహిళలు అందరూ కూడా తరలి రావాలని ఈరోజు మీ అందరినీ వేడుకుంటున్నాము. అదేవిధంగా నిన్న మొన్న వచ్చి ఎంపీ అరవింద్ గారు, అలాగే కంటెస్టెంట్ బీజేపీ అభ్యర్థి అరవింద్ గారు అంటే జీవనన్న నిలబడ్డని అక్కాసుతో ఆయన బాధ చూడలేక ఏదేదో మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి, కానీ ఏదో తీసుకొచ్చి ముందట పడేసిన మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే భయం అవుతుంది. జీవనన్న అనేది మా అనుభవం ఉన్న వ్యక్తి, ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. 5 ఏళ్ళుగా ఏం చేయలేదు కాబట్టి నువ్వేం చెప్పుకోలేకపోతున్నావు. ఓన్లీ మా హిందుత్వం తప్ప వేరే ఏం చెప్పలేని పరిస్థితిలో ఏదో మాట్లాడుతున్నారు. నిజంగా ఇప్పుడు రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి మీకేమైనా సంబంధాలు ఉన్నాయో వాళ్ళకి, కానీ జీవనన్నకు మాత్రం ఎందుకు ఏం లేవు. ఎందుకంటే
జీవనన్న అనేది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో లేరు, 10 ఏళ్ల సంది రాష్ట్ర ప్రభుత్వంలో కూడా లేరు. ఇక్కడ ఉన్న జగిత్యాల మాత్రమే మీ అందరు రోహింగ్యాలను పంపించింది తీసుకొచ్చింది బీజేపీ కేంద్రంలో ఉంది. మీరు రాకుండా ఆపాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కానీ చూసుకుంటే ఇప్పుడు జీవనన్న ఇక్కడ జగిత్యాల్లో ఉన్న వ్యక్తిని బ్లేమ్ చేయడం అనేది నిజంగా విచిత్రంగా ఉంది. ప్రతిసారి కూడా చూస్తుంటే రోహింగ్యాలకు అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఇష్టం అసలు మతి తప్పి మాట్లాడుతున్నారు కావచ్చు. ఎందుకంటే నిజంగా కూడా ఇక్కడికి అక్కడికి సంబంధం లేదు. ఇంకా చూసుకుంటే పిఎఫ్ఐ పెంచి పోషిస్తున్న జీవన్రెడ్డి గారు అంట. ఇప్పుడు 10 ఏళ్ల సంది ఎవరున్నారమ్మా? ఎవరున్నారు? రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. మీకు చేతగాక కేంద్రంలో ఉన్న బలగాలను తీసుకొచ్చి మీరు మట్టు పెట్టించాల్సింది కదా. మీరు పోషించిన వారిని జీవన్రెడ్డి గారి మీద వేయడం అనేది అన్యాయము. నిజంగా పిఎఫ్ఐకి సంబంధించి చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కేంద్ర బలగాలు అనేది చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ మీకు చేతగాక జీవన్రెడ్డి గారు పోషిస్తున్నాం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయనే ఒకే ఒక కారణంతో ఇప్పుడు పిఎఫ్ఐ పోషిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. ప్రజలు గమనిస్తున్నారు ఎవరు పోషిస్తున్నారు ఎవరు ఉన్నారు అనేది. అదేవిధంగా నిన్న భోగ శ్రావణి గారు నిన్న మాట్లాడడం జరిగింది. అమ్మ 5 సంవత్సరాలు నీకు చైర్మన్ చేయమని చెప్తే 3 ఏళ్ళకే దిగిపోయినావు. అదేవిధంగా అధికార దహంతో ముందుకెళ్ళి బీజేపీకి టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేకి నిలబడాలి, ఎమ్మెల్యే కావాలని అంత ఉండబట్టే మీరు ఈ 3 ఏళ్ళకే రిజైన్ చేయడం జరిగింది. 5 ఏళ్ళు నీకు ప్రజాస్వామ్య దాంట్లో 5 ఏళ్ళు మీకు ఒక పదవిని ఇచ్చిండ్రు ప్రజలు. ఆ పదవినే నువ్వు త్యాగం చేసేసినావు. ఎందుకంటే నేను వేరే ఇంకో పదవికి పోవాలి అనే ఆకాంక్షతోని పదవికి పోవడం జరిగింది. నిజంగా ఇక్కడున్న ప్రజలందరూ గమనిస్తున్నారు. నిజంగా నీకు ఆకాంక్ష ఏదైతే పదవికి కాంక్ష లేకుంటే నువ్వు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది? జీవనన్న అంటున్నారు ఎమ్మెల్సీ ఉంది, ఓడిపోతే మళ్ళీ మంత్రి పదవి వస్తుంది. ఎందుకు రాదు? 40 ఏళ్ళ సర్వీస్ అయినది అనేది. ఇప్పుడు సీఎం గారికి కూడా సలహాదారుగా ఉంటారు, సలహాలు సూచనలు ఇస్తారు. ఆయన అనుభవం అట్లాంటిది. గెలిచినా ఓడినా ప్రజలతో ఉంటారు. ప్రజల సమస్యలు ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు కాబట్టి సూచనల సలహాలు ఇస్తారు. కాబట్టి ఆయన వ్యక్తిత్వము ఆయన మంచితనం అనేది కూడా ఉంది. 40 ఏళ్ళ సర్వీస్ ఉంది కాబట్టి ఆయనకు పదవులు ఇస్తారు కావచ్చు. నీకేమవుతుంది? నువ్వెందుకు మాట్లాడాల్సి వస్తుంది? నీకు పదవి ఇస్తారంటే నీకు రాలేదని నువ్వు అక్కాస్తో మాట్లాడుతున్నావా? నీకు రాలేదు, మీ పార్టీ వాళ్ళకి రాలేదని. అవును, పార్టీ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది తెలంగాణలో వచ్చింది, ఇస్తారు కావచ్చు. నీకేం అవసరం? ఇప్పుడు జగిత్యాలు పార్లమెంటరీ పరిధిలో ఉంది. నేను కరీంనగర్ సీట్ వచ్చినా కాదు, నాకేమొద్దు, నాకు జగిత్యాలకు బాగుపడాలి అంటే పార్లమెంటరీ నిజామాబాద్ కావాలి కాబట్టి నిజామాబాద్లో నేను నిలబడతాను. జీవన టికెట్ తెచ్చుకొని మరీ నిలబడ్డారు. మీలాగా ఎక్కడ గెలిచామో అక్కడ నిలబడాలి, నేను ఏదో అధికార దాహంతో కాదు, ప్రజలకు సేవ చేయాలి అనే ఒకే ఒక దృక్పథంతో జీవనన్న గారు ఉన్నారు. ఇప్పుడు ఆ పదవి అనేది ముఖ్యం కాదానికి. నిజంగా కూడా ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్కి వెళ్ళినట్టయితే అక్కడి నుంచి వచ్చే ఫండ్ కూడా మనకు వస్తుంది. అదొక్కటి ఆలోచించాల్సిందిగా ప్రతి ఒక్క ప్రజల్ని కోరుతున్నాము. ఎక్కడెక్కడో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీనియర్ వ్యక్తి 40 ఏళ్ళ సర్వీస్ చేసిండ్రు, అదేవిధంగా అనుభవం ఉంది. అలాంటి మాటలు ప్రజలు గమనిస్తున్నారు. మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు అరవింద్ గారు ఎంపీ గారు ఏం చేసిండ్రో అది చెప్పండి. ఆ ఒక్క మాట కూడా చెప్పకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము మీకు తగదు. మీ యాక్టింగ్ అనేది, మీ గూగుల్ సెర్చ్ అనేది మీ ఇంట్లో పెట్టుకోండి, కానీ ఇక్కడ కాదు. అది హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మళ్ళోసారి ఇలాంటి మాటలు మాట్లాడినట్టయితే చట్టరీత్యా చర్యలు చేపడతాము. అదేవిధంగా రేపు జరగబోయే రేవంత్ రెడ్డి సభకి జగిత్యాల నుంచి భారీ ఎత్తున ప్రజలు రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు. పెద్దలు ఎంపీ అభ్యర్థి అయినటువంటి జీవన్రెడ్డి గారి హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో ముఖ్యంగా రేపు కోరుట్లలో జరుగుతున్నట్టు జనజాతర సభకి ముఖ్యంగా ఇక్కడ జగిత్యాల పట్టణం నుంచి ప్రజలందరూ తరలి రావాల్సిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా నిన్న బీజేపీ వ్యక్తి అయినటువంటి భోగ శ్రావణి గారు అవాకులు చెవాకులు పేయడం జరుగుతుంది. ఏమనంటే వాళ్ళు ముఖ్యంగా మనము పోటీలో అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఎవరైనా కానీ ఎవరి తరపునైనా కానీ మేము ఈ అభివృద్ధి 10 ఏళ్ల నుంచి ఉన్నాము, మేము ఈ అభివృద్ధి చేశాము, ఇక ముందు కూడా మేము అభివృద్ధి చేస్తామని మాట్లాడాలి. కాకపోతే ఎంతసేపు వాళ్ళకు మొన్నటిదాకా ఏమనేది భయం పట్టుకుందని ఇప్పుడు వాళ్ళకి భయం పట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు జీవన్రెడ్డి గారి యొక్క
పనితనము, అతని యొక్క పనితనం చూసి ఎక్కడ ఎంపీ అభ్యర్థి ఓడిపోతాడో అని చెప్పే కారణంతో కేవలం ఆమె అవాకులు చెవాకులు ఏమన్నంటే మాటకు ముందు అంకులను మాట్లాడుకుంటూ ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు. నిన్న ఏమన్నది, కార్యకర్తల గురించి మీకెందుకు, ఒక పార్టీ గురించి ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు కార్యకర్తల గురించి నీకెందుకు, మా కార్యకర్తలు మేము మాట్లాడతాం కదా, నువ్వున్న కార్యకర్త నువ్వేం చేసావు. ఇప్పుడు జగిత్యాలలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు ఒక బీజేపీకి ఒక ఎజెండా ఉంటుంది, వాళ్ళ యొక్క ఒక పద్ధతి ఉంది, వాళ్ళకు సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళ కాదని నువ్వెందుకు ఎమ్మెల్యేగా పోటీ చేసావు అంటే, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇప్పుడు బీజేపీలో ఎవరు అభ్యర్థులు లేరా, ఇప్పుడు మీ వెంట తిరిగే వాళ్ళు ఎవరికి అర్హులు కాదా, మరి నువ్వెందుకు ఏ పార్టీ నుండి ఏ పార్టీకి నువ్వు వెళ్ళావు. ఇప్పుడు ఓటు వేయని ప్రతి ఒక్కరు బాధపడ్డారు. దానికి మనకు ఒక అవకాశం వచ్చింది. దయచేసి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం, ఈసారి జీవన్ రెడ్డికి అందరూ ఓటేసి ఖచ్చితంగా ఎంపీగా గెలిపించండి. ఇప్పుడున్నటువంటి కోరుట్ల సభను కూడా దీంతో మీరు విజయవంతం చేయండి. ప్రజలు స్వచ్ఛందంగా తల్లిరండి. ఎప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరికి మేము డబ్బులు ఇచ్చి చేసి బలవంతం చేసేది ఉండదు, స్వచ్ఛందంగా వస్తారు. రేపు కూడా మీటింగు స్వచ్ఛందంగా మేము జగిత్యాల నుండి వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గెలుపుకు అందరూ సహకరిస్తారని కోరుచున్నాం. మన జగిత్యాల ముద్దుబిడ్డ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు రేపు కొరుట్లలో సభ నిర్వహిస్తున్నందుగా ప్రతి ఒక్కరూ రేపు సీఎం గారు, ముఖ్యమంత్రి గారు అక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఆశీర్వాద సభ ప్రతి ఒక్కరూ జగిత్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ రేపు అక్కడికి విచ్చేసి సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ, అలాగే ఏదైతే నిన్న జరిగిన ఈ దుష్ప్రచారాలు ప్రతి ఒక్కటి శ్రావణి గారైనా ఎంపీ అరవింద్ గారైనా ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి నేను ఒకటి నేను అడగాలనుకుంటున్నా. అబద్ధాల కోరు ఏదైతే అధికార దాహం జీవన్ రెడ్డి గారికి అని మీరు మాట్లాడుతున్నారో, అసలు అధికార దాహం అనేది ఎవరికి ఉంది? శ్రావణికి ఉందా, అరవింద్కు ఉందా, జీవన్ రెడ్డి గారికి ఉందా? అది మీరే మీ మాటల్లోనే చెప్పాలి. మీకుంది కాబట్టే 5 రోజుల్లో నేను పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి మీరు తీసుకొచ్చింది ఎప్పుడు 5 సంవత్సరాలకి ఏం తీసుకొచ్చారు? పేపర్ మీద స్పైస్ బోర్డుది ఒకటి పేపర్ పట్టుకొని వచ్చింది. అదైతే పసుపు బోర్డు పేపర్ అయితే కాదు. మరి పసుపు బోర్డు పేపర్ అయితే దానికి ఒక కమిటీస్ ఉంటాయి, దానికి ఎన్నో కథలు ఉంటాయి, అవన్నీ మీకు తెలుసు. మరి అట్లాంటి కమిటీస్ ఎక్కడని చేసిర్రా? ఇలా ఎమ్మెల్సీగా ఉన్నారు, చేస్తారు ఖచ్చితంగా. ఇవాళ ఎంపీగా గెలిస్తే ఇంకా కొన్ని ఫండ్స్ తీసుకురావచ్చని మాత్రమే ఆయన నిల్చున్నారు, కానీ మీ లెక్క అధికార దాహం నెత్తిలో పెట్టుకొని మాత్రం ఆయన నిల్చోలేదు. ఒకవేళ అరవింద్ గారు మీ నాన్నగారు లాగానే ఇట్లా 1000 కోట్లు సంపాదించాలి అని ఆయన అనుకుంటే ఇవాళ ఈ ఇంట్లో ఆయన ఉండరు. వాళ్ళ కోడళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇట్లా మేము అందరం కలిసి తిరగము ఆయన కోసం. వాళ్ళు ఇలా ఏసీ రూములలో అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఏ డబ్బులు పడేస్తే మాకే ఓట్లు వస్తాయని మీ లెక్క అనుకునేవాళ్ళు. ఇవాళ మీరు కాలు మీద కాలేసుకొని కాలర్ ఎగిలేసుకొని కూర్చున్నారు అక్కడ, మాకు ఎట్లయినా చేసి ఓట్లు వస్తాయని. ఈ అధికారాన్ని దించాలి, ప్రజలందరూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఈ అధికారాన్ని దించితేనే ఆయనకు తెలుస్తుంది మోడీ మానియా నడుస్తుంది, ఈ మోడీ మానియాతో నాకు ఓట్లు పడతాయని ఒక అధికారంతో ఆయన అక్కడ కూర్చున్నాడు. మొన్న వచ్చి చాయ్ పే చర్చలో జగిత్యాలకు వచ్చి ఏం మాట్లాడతారైనా, ఈ మన ఏంటిది జగిత్యాల నుంచి వెళ్ళి జీవన్ రెడ్డి గారు ఎక్కడికో ట్రైన్ కలుపుతా అన్నారు, ఎక్కడ కానీ పక్కోడిని అడుగుతున్నాడు. ఆ పక్కోడు చెప్తున్నాడు మంచిర్యాలకు అని చెప్పేసి. నీకు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రైన్ రైల్వే కలపాలనేది నీకే తెలియదు అన్నప్పుడు నువ్వెట్లా మాట్లాడతావు? అసలు నువ్వు ఎంపీ ఎట్లా అయినా నాకు అర్థం కాదు. మీరు ఎంపీ అయినప్పుడు ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి కదా. లేకపోతే నేను 7 రైల్వే బ్రిడ్జిలకు కొబ్బరికాయలు కొట్టినా అని చెప్తారు. ఇదేనా మీరు చేసింది? అసలు మా నాన్నగారు 1994లో ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టారు అని చెప్తున్నారు. మరి మీరేం చేసినా నేను 7 రైల్వే బ్రిడ్జ్లో కొబ్బరికాయలు కొట్టినా అని చెప్తారు. 5 సంవత్సరాలు మీరు చేసిన డెవలప్మెంట్ అదొక్కటైనా? 7 కొబ్బరికాయలు కొట్టంగానే అయిపోయిందా? 7 కొబ్బరికాయలు కొడితే డెవలప్మెంట్ అయిందా? ఇప్పటి వరకు 5 సంవత్సరాలు మీరు చేయాల్సిన డెవలప్మెంట్ ఎంత ఉంది? ప్రభుత్వం మీదుంది, మీరేం డెవలప్మెంట్ చేసిర్రు? జీవనన్న గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టిర్రు, ఇక్కడ మరి ఎవరిది అగ్రికల్చర్ కాలేజ్ కట్టిరు, జేఎన్టీ కాలేజ్ కట్టించిరు, ఇక్కడ నాక్ సెంటర్ పెట్టించిరు, ప్రతి ఒక్కటి చేసిరు. మరి మీరు నిజామాబాద్ ఎంపీ అయ్యుండి ఏం చేసిరు? అక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమన్నా చేశారా? గర్ల్స్ డిగ్రీ కాలేజ్ కూడా కట్టించారు. మీరు కనీసానికి మీరున్న చోట ఒక కాలేజ్, ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కూడా కట్టించలేకపోయారు. ఇదే మీరు చేసిన అభివృద్ధి. మీరు ఇంకా జీవన్ రెడ్డి గారి మీద విమర్శిస్తారు. అండ్ వన్ థింగ్ ఒకటే మీకు చెప్తున్నాను, మీరు జీవన్ రెడ్డి అంకుల్ అంటే మీ నాన్నగారు ప్లస్ జీవనన్న గారు ఇద్దరు కలిసి పనిచేశారు కాంగ్రెస్లో కాబట్టి మీరు అంకుల్ అంటే ఒక అర్థం ఉన్నది. కానీ మీ అనుచరులు అంకుల్ అనడానికి రీజన్ ఏంటిది? అది వెటకారమా, అది రెస్పెక్టా? మాకు 100% తెలియాలి. ఒకవేళ మీరు నిజంగా వెటకారం చేసినట్టయితే మేము మీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. మీ వార్నింగ్ ఇస్తున్నాం ఏంటిది అంటే మీరు ఫస్ట్ కరెక్ట్ ఉండండి, మీ అనుచరులకు మీరు వార్నింగ్ ఇవ్వండి. నువ్వు ఇంకొకసారి జీవన్ రెడ్డి గారిని అంకుల్ అంటే మాత్రం బాగుండదు, నీకు అంకుల్ ఎక్కడి నుంచి అవుతాడు, నీకేమవసరం మాట్లాడేది అని చెప్పేసి మీరు వాళ్ళని కంట్రోల్లో పెట్టండి. అంటే ఇవాళ కాంగ్రెస్
కార్యకర్తలు అనేది ఒక సముద్రం. ఈ సముద్రాన్ని దాటి మీరు ఒక పిల్ల కాలువ బీజేపీ, ఈ పిల్ల కాలువ మీరు రాగలుగుతారా? ఈ సముద్రాన్ని దాటి మేము గిట్లా అలల్లాగా వస్తే మీ బీజేపీ పార్టీ కొట్టుకపోతుంది. కాంగ్రెస్ మొత్తం ఏదైతే ఉందో మీ కార్యకర్తలు ఏదైతే ఉందో మొత్తం కొట్టుకపోతుంది. అయినా మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు అని అంటే మేమేం అనలేకనా? మా జీవనన్న మాకు ఒకటే చెప్పిండు, అమ్మ వాళ్ళకు తెలియదు, వాళ్ళకి సంస్కారం లేదు, వాళ్ళు మాట్లాడతారు, కానీ మనకు సంస్కారం ఉంది, మనం మాట్లాడొద్దు అని చెప్పారు. కాబట్టి మేము ఇన్ని రోజుల నుంచి ఏది మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నట్టు చేతగాని వాళ్ళమని కాదు. అట్లా అర్థం చేసుకుంటే అది మీకే అన్యాయం జరుగుతుంది. దయచేసి ఒకటే చెప్తున్నా, ఇంకెప్పుడు కూడా జీవన్ రెడ్డి గారిని ఒక్క 1 వర్డ్ మీరు ఎక్కువ మాట్లాడినా తర్వాత దానికి ఎట్లయితే ఉంటుందో దాన్ని ఏమంటుంది యాక్షన్కి రియాక్షన్ వేరేలా ఉంటుంది, ముందే చెప్తున్నా. అండ్ మీకు ఒకటే విషయం, మీ కార్యకర్తల దగ్గరనే మీకు కరెక్ట్గా లేదు. ప్రతి ఒక్కరు ఇవాళ బీజేపీ కార్యకర్తలందరూ అరవింద్ గారి ఫోటోని తగలబెట్టారు, దిష్టి బొమ్మని తగలబెట్టడం జరిగింది. మీరందరూ అరవింద్ని దించురు అని చెప్పేసి అక్కడ ధర్నా చేస్తున్నారు. మీ కార్యకర్తల్లో మీకే ఒక కమ్యూనిటీ లేదు, మీరు ఎలా మాట్లాడతారు జీవనాల గురించి? అండ్ వన్ థింగ్ ఒకటే చెప్తున్నాను, ఇది వార్నింగ్ అని అనుకోండి. చైర్పర్సన్గా నేను మీ అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను. బీజేపీ అరవింద్ అయినా శ్రావణి గారైనా ఎవరైనా అని ఏదైతే జీవనన్న ఉన్నాడో జీవనన్న గురించి ఒక్క 1 వర్డ్ రాంగ్ మాట్లాడినా ఇక్కడ ఎవ్వరు కూడా ఊరుకోరు. మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము సైలెంట్గా ఉంటున్నాం. మేము మా జీవనన్న ఒక్కసారి సరే అమ్మ మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి అని అంటే మాత్రం మా సంస్కారాలు దాటి మేము బయటికి రావాల్సి వస్తుంది. అండ్ ప్లీజ్ దయచేసి రేపు రాబోయే సభ